హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉదయం ఆదిని అంజలికి అందించి తన ఫైల్స్ అన్నీ తీసుకొని కంపెనీకి బయలుదేరింది సిరి. స్కూటీ పార్క్ చేసి నెల తర్వాత వస్తున్న తనని చూసి స్టాఫ్ చెవులు కొరుక్కోవడం విని పట్టించుకోకుండా నేరుగా యష్ కాబిన్కి వెళుతూ వస్తున్న సూర్యని చూసింది. అందరూ విష్ చేస్తున్నా ఎవరిని పట్టించుకోకుండా సిరిని కోపంగా చూసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య చేతికి అయిన గాయం చూసి సిరి మనసు విలవిలలాడిపోయింది. కారణం ఏంటో సిరికి చెప్పనవసరం లేదు. నేరుగా యష్ దగ్గరకు వెళ్ళింది. ఎవరితో పని లేనట్టు తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. యష్ తిను అంటూ బాక్స్ ఇచ్చింది సిరి. తను తినేదాకా సిరి వదలదు కాబట్టి మౌనంగా తింటూ వాడేమైనా అన్నాడా అడిగాడు యష్. కొన్ని రోజులుగా నాకు అలవాటు అయిపోయింది లేరా, వదిలే అంది నిర్జీవంగా సిరి. సిరి, వాడిని వదిలి వెళ్ళవు కదా అడిగాడు యష్ బాధగా. మీ అన్న నా ఓపికకు పరీక్ష పెడుతున్నాడు యష్. ప్రస్తుతానికి నేను ఆది గురించి మాత్రమే ఆలోచించగలను అని లేచి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది సిరి. నేరుగా సూర్య క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా చూసింది. సూర్యని హక్ చేసుకున్న ఉన్న జాను సూర్యని వదిలి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా అంది కోపంగా. అంటే నేను ఇది ఆఫీస్ అనుకున్నా, మీ పర్సనల్ బెడ్రూమ్ అనుకోలేదు అంది కోపంగా సిరి చూస్తూ. సూర్య కళ్ళల్లో కోపానికి కాలిపోతున్న జానుపై నుంచి తన చూపు మాత్రం తిప్పలేదు సిరి. సూర్య, నువ్వు ఏం మాట్లాడవు ఏంటి అంటూ జాను సూర్యని చూసి తన కళ్ళల్లో కోపాన్ని చూసి తడబడుతుంటే, నేను ఈ కంపెనీ CEO మిసెస్ జాహ్నవి. నేను మీ పరిస్థితి చూసి జాబ్ ఇచ్చాను. ఆ మాత్రంకే నా పేరు పెట్టి పిలిచే చనువు మీకు లేదు. ఏదో చెప్పాలన్నారు, అయిపోయిందిగా, ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ డోర్ వంక చేయి చూపించాడు సూర్య. సూర్య గొంతులో గంభీరానికి సిరి మనసు శాంతించినా అది కాదు సూర్య అంటూ సూర్య చూపు చూసి సారీ సార్, బట్ నేను అంటున్న జాను వంక ఆపమని చేయి చూపించి, మీకు జాబ్ కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఎన్ని మాట్లాడినా నా ఆన్సర్ నో అనే వస్తుంది. ఇక మీద ఎక్కడ నాతో ఈ మ్యాటర్ డిస్కషన్ చేయాలని మీరు చూడకండి. అలా చూస్తే జాబ్ రిజైన్ చేయాల్సి వస్తుంది అని కఠినంగా చెప్పాడు సూర్య. ఇక ఏం మాట్లాడలేక సిరిని కోపంగా చూస్తూ జాహ్నవి వెళ్ళిపోతే సూటిగా సిరిని చూస్తూ డోర్ నాక్ చేయాలని తెలియదా అడిగాడు సూర్య. మీ ఇద్దరూ లోపల సరసాలలో మునిగి ఉన్నారని తెలియదులే అంటూ కోపంగా తన టిఫిన్ బాక్స్ తీసి సూర్య ముందు పెట్టి సిరి వెళుతుంటే, నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశాను అన్నాడు సూర్య. ఎలా, అయిన గాయానికి కట్టు కూడా కట్టుకోకుండానా అంది సిరి కూడా అంతే సూటిగా చూస్తూ. అది నా ఇష్టం, నువ్వు ఇలా నటించాల్సిన అవసరం లేదు నా దగ్గర అన్నాడు సూర్య. నాది నటనో కాదో, దీంతో కాదు అంటూ బ్రెయిన్పై చేయి పెట్టి దీంతో చూడు అంది గుండెలపై చేయి చూపిస్తూ సిరి. చూసావుగా ఇంతవరకు జాహ్నవి, తన కారణంగానే నేను మనసుతో ఆలోచించడం మానేశా అంటున్న సూర్యని చూసి, అందరూ ఒకేలా ఉండరు సూర్య అంది బాధగా సిరి. సిరిని చూసి పెద్దగా నవ్వుతూ, నా దగ్గర సింపతి కొట్టాలని ట్రై చేయకు అంటూ సిరి దగ్గరకు వెళ్ళి, పెళ్ళైన వాడితో ఇంకా రాసుకు పూసుకు తిరగడానికి సిగ్గులేదా అన్నాడు అదే నవ్వుతో సూర్య. ఆ మాటలు విని గట్టిగా కళ్ళు మూసి, మా మధ్య ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది, మీలా అవసరానికి బెడ్పై తీర్చుకునేది కాదు. ఇంతకుముందు చూశాను కదా అంది కోపంగా చూస్తూ సిరి. అంతలో రాత్రి బలైన సిరి చెంప మరోసారి సూర్య చేతిలో బలవడంతో ప్రాణం పోయే నొప్పి ఉన్న మొండిగా సూర్యని చూస్తూ, దాన్ని ముట్టుకున్న ఆ చేతితో నన్ను తాకద్దు అంది సిరి కోపంగా. అప్పుడే ఆ క్యాబిన్లోకి యష్ రావడంతో అంతవరకు దాచిపెట్టిన బాధ ఇక ఆగలేను అన్నట్టుగా సిరి ఏడుస్తూ యష్ని హత్తుకుంది. ఏమైంది సిరి అంటూ కంగారుగా యష్ సిరి తల నిమురుతూ సూర్యని చూశాడు. సూర్య గట్టిగా క్లాప్స్ కొడుతూ సిరిని చేయి పట్టి దూరంగా లాగి, ఇప్పుడే అంటున్నా అయినా సిగ్గు లేకుండా పోయి వాడి మీద పడుతున్నావు కదే
అన్నాడు సూర్య. రేయ్ అని యష్ కోపంగా అరుస్తుంటే, నోరు ముయ్, నువ్వంటే మొగాడివి, దాని బుద్ధి ఏమైంది? అంతగా విడిచిపెట్టలేనంతగా ఉంటే ఎవరినో ఎందుకు పెళ్లి చేసుకోవడం? నువ్వు కూడా దీన్నే చేసుకొని ఉండొచ్చుగా అంటూ సిరి జుట్టు పట్టి వెనక్కి లాగుతూ, నిన్న రాత్రి నాతో కమిట్ అవుతావా అని అంటే ఏదో పతితలా మాట్లాడావుగా, మరి వీడేంటి అన్నాడు సూర్య కోపంగా. చంపేస్తారా, తోడబుట్టినోడివని కూడా చూడను, దానిని అలా నిందిస్తే అన్నాడు యష్ సూర్య చేతిలో నుంచి సిరిని తన వైపుకు లాక్కొని. స్నేహం ముసుగులో మీరాడే ఆటలు నాకు తెలీదా? ఇది నిన్ను ఇష్టపడలేదా? పెళ్లి చేసుకోవాలనుకోలేదా? అన్నాడు సూర్య కోపంగా. సిరి షాక్ అవుతూ సూర్యని చూస్తూ, నీకెలా తెలుసు ఈ విషయం? నీకు ఈ విషయాలన్నీ ఎలా గుర్తొస్తున్నాయి? అంది సిరి. నాకేం గుర్తు రాలేదు. ఉదయం వీడి రూంలో ఈ బుక్ పడి ఉంది అంటూ టేబుల్పై ఉన్న డైరీ తీసి సిరి మొహం పైకి విసిరి చైర్లో కూర్చున్నాడు సూర్య. ఇది నిజం కాదు. ఇద్దరూ ఒకే మాట అనడంతో ఇద్దర్నీ సూటిగా చూశాడు సూర్య. యష్ మౌనంగా ఉంటే, ఇది ఒకరి మాటల వలన నా బుర్రలో పుట్టిన ఆలోచన మాత్రమే, అంతేకాని వాడెప్పటికీ నా బెస్టీయే అంది సిరి తన చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తూ. సిరిని అలా చూడలేక యష్ ఆమె ముందు కూర్చొని, సిరి నాకు అంతా తెలుసు అన్నాడు. మనుకి అంది సిరి భయంగా చూస్తూ. హా, తనకీ తెలుసు అంటున్న యష్ చేతులు పట్టుకొని, ఇది నిజం కాదురా, ప్రామిస్ అంటూ వణుకుతున్న గొంతు దగ్గర స్కిన్ పట్టుకొని చెప్పింది సిరి. నువ్వంతలా చెప్పకే, మాకు తెలుసు. నేనెప్పుడు నువ్వు తోకనే, నువ్వెప్పుడు నా కొండముచ్చువే అంటూ సిరిని ఓదార్చాలని చూశాడు యష్. ఏంటి, నిజం బయట పడిందని ఇదొక కొత్త డ్రామానా? అన్నాడు సూర్య. నేరుగా మనసులోకి కత్తిలా దిగబడుతున్న సూర్య మాటలకు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావురా. నిజం తెలిసిన రోజు కూడా నువ్వు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అని నువ్వెందుకే ఏడుస్తున్నావు వీడి మాటలకి? అసలు వాడెవడు? నా కన్నవుతాడు కాబట్టి నేను పడాలి వీడి మాటలకి బాధ. మను నీ బెస్ట్ ఫ్రెండే. ఇక నిన్ను పెళ్లి చేసుకున్న నీ భర్తకి మన ఫ్రెండ్షిప్ పై, మన రిలేషన్ పై నమ్మకం ఉంది. అతనేమన్నా అంటే నువ్వు బాధపడాలి. వీడేమన్నా అంటే కాదు. పద ముందు అంటూ ఓపికగా తింటున్న సూర్యని కోపంగా చూశాడు యష్. ఓ, అంటే పెళ్లి నిజంగానే జరిగిందా? అన్నాడు సూర్య వెటకారంగా. అవును, దాని బాధని మరిపించి తన కుటుంబాన్ని కూడా మరిపించే అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు యష్. ఆ మాటలకి సూర్యకి తింటున్న టిఫిన్ గొంతు దిగకపోతుంటే, అంత ప్రేమించి ఎందుకు ఇలా వదిలేశాడో అన్నాడు వెటకారంగా సూర్య. తను వదిలేశాడని నీకు తెలుసా? అంది సిరి కోపంగా. చూస్తుంటే తెలియడం లేదా? అన్నాడు సూర్య. దేవుడు వాళ్ళ ప్రేమకు పరీక్ష పెడుతున్నాడులే, ఎప్పటికైనా అతను వస్తాడు అంటూ యష్ వెళ్ళిపోతే, బాగానే కంట్రోల్లో పెట్టుకున్నావు వాడిని అంటూ సిరి ముందు నిలబడి, నువ్వు ప్రేమించిన వాడు రాకపోతే బాధపడకు, నేను పెట్టుకుంటాలే నిన్ను అన్నాడు సూర్య చిన్నగా చెబుతూ. నేను ప్రేమించిన అతను వస్తాడు. రాడని తెలిసిన రోజు నేనెవరికి భారం కాను అండ్ నీలాంటి వాళ్ళ కింద బానిస కాను అంది సిరి సూటిగా చూస్తూ. వెళుతున్న సిరిని చూసి మరోసారి తన కోపం గాయమైన చేయిపై చూపిస్తూ, అలా ఎలా కాదంటున్నావే? అంత బాధని దాచుకొని నీ ఫ్రెండ్స్కి పెళ్లి చేశావు. ఆ డైరీ చదువుతున్న నాకే ఎంత పెయిన్గా ఉంటే అది ఫేస్ చేసిన నువ్వు ఎంత బాధపడుంటావు అంటూ. అంతలో ఎవడే నీ మొగుడు? అంత ప్రేమించిన వాడు వాడు అంత సపోర్ట్గా మాట్లాడుతున్నాడు యష్ కూడా. వాడు ఎవడైనా సరే జీవితంలో నీ దగ్గరకు రాకూడదు అని అనుకుంటూ, తన మనసు ఎందుకు అలా కోరుకుంటుందో అర్థమవ్వక అన్ని ఫీలింగ్స్ని సిరిపై కోపం చూపిస్తూ వర్క్లో చూపించడం మొదలుపెట్టాడు సూర్య. ఆ రోజంతా సిరికి ఊపిరాడని వర్క్ ఇచ్చాడు. ఉదయం టిఫిన్ తినక, మధ్యాహ్నం లంచ్ లేక, ఈవినింగ్ 6 దాటుతున్నా వర్క్ అవ్వకపోవడంతో అలానే చేస్తున్న సిరిని చూసి సాడిస్టిక్ స్మైల్ వదిలాడు సూర్య. యష్ ఎన్ని చెప్పినా అవసరం లేదని, తనని వెళ్ళిపోమని 7 గంటల పైన వర్క్ అవడంతో జోరుగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా స్కూటీ తీసుకొని వెళ్ళిపోయింది సిరి.